అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ కొద్ది సతీష్ కుమార్ అంత్యక్రియలు ఉంటాయి. అంతిమ యాత్రలో కడసారి సతీష్ కుమార్ ను చూసేందుకు కూడా పత్తికొండ పట్టణం అంతా కూడా తరలి వచ్చి కన్నీటిగా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. మరోవైపు గుంతకల్లు రైల్వే అధికారులు, సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా అంతిమ యాత్రలో పాల్గొని నివాళులు అర్పించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ హిందూ శ్మశాన వాటికలో అధికారిక లాంఛనాలతో సతీష్ అంత్యక్రియలు కూడా అధికారులు నిర్వహించడం జరిగింది. మరోవైపు ఈ ఘటన పైన కూడా అయితే తీవ్రంగా ఖండిస్తూ అయితే ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా శాలివాన సంఘం ఆధ్వర్యంలో కూడా ఏదైతే భారీ ఎత్తున పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటన పైన కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కూడా శాలివాన కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే హిందూ శ్మశానంలో కన్నీటి నివాళుల మధ్య సిఐ సతీష్ కుమార్ అంత్యక్రియలు కూడా